కలమెవరిదో గళము వారిదే. ఆకాశవాణి ప్రముఖ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి గారి అక్షరాభినందన. ఇప్పుడు సన్మాన పత్ర పఠనం అనంతరం సత్కార కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. పాతాళ భైరవి సదాజపుడు మీ నట ప్రతిభకు మణిదీపం. వెలుగు నీడలతో మేల్కొన్న మీలోని అసలైన హాస్య పాత్ర. ఎన్ని సన్మానాలైనా కాలేవు కొలమానాలు, అవి మాకు మేముగా సమర్పించుకొని. మీరందరూ సైలెంట్గా ఉండడం సమయం కాదు ఇది. గట్టిగా ఒక్కసారి పద్మశ్రీ డాక్టర్ అల్లూరు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం ఇది. పురస్కారాన్ని అందుకోబోతున్నది ఎవరో కాదు, పద్మనాభం ప్రఖ్యాత సినీ నటులు, దర్శకులు, నిర్మాత ఆయన. ఆయనకి ఎవరికీ తెలీదు, గాయకుడు కూడా ఆయన. సారిపల్లి కొండలరావు గారు పుష్పమాలతో, గౌరవనీయులు పూర్వ మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్ గారు శాలువతో వారు స్వర్ణ కంకణాన్ని గురించారు. తర్వాత గుమ్మడి గారు జ్ఞాపికను అందజేస్తారు. తలపాగాను రాఘవేంద్రరావు గారు స్వర్ణ కంకణాన్ని అందజేస్తున్నారు. తలపాగాని ఇద్దరండి, అల్లు అర్జున్, రామ్ చరణ్ గారు ఇద్దరు తలపాగాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత అల్లు అరవింద్ గారు బ్రహ్మానందం గారు అందజేస్తున్నారు. డాక్టర్ కె బ్రహ్మానందం గారు. జ్ఞాపకం అందజేయవలసిందిగా నా బంగారుని నిజంగా పద్మనాభం గారిని అనుకుంటే 1977లో దివిసీమ బాధితులకు పేరిగాడి రాజంట నాటకం వేసి విరాళాలు సమర్పించిన ఆపన్న హస్తం పద్మనాభం గారు. పుష్పగుచ్ఛాన్ని అందజేస్తారు పద్మనాభం గారికి. ఆయన ఎప్పుడు పద్మనాభం గారు అంటూ ఉంటారు, కళ కోసం పిచ్చోడన్నారు నాయాళ్ళన్నారు. ఆ పాట చేస్తున్నప్పుడు అసలు మే నెల అది ఎండలలో కాలవడిని మరువని సహజ నటుడు పద్మనాభం గారు.